మొన్నటికి మొన్న అమెరికా మళ్ళీ న్యూక్లియర్ టెస్టులు చేస్తుందని ప్రకటించిన ట్రంప్ ఇప్పుడు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి పాకిస్తాన్ కూడా అణ్వాయుధాలను పరీక్షిస్తుందని ట్రంప్ ప్రకటించడం వరల్డ్ వైడ్ హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అణ్వస్త్రాల పరీక్షలకు సంబంధించి ఉద్రిక్తతలు పెరిగిపోయాయి. ఇప్పుడు పాకిస్తాన్ కూడా న్యూక్లియర్ టెస్ట్ చేస్తుందని ట్రంప్ చెప్పడం చూస్తుంటే ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు ఎంత వేగంగా మారిపోతున్నాయో అర్థమవుతుంది. నిజంగానే పాకిస్తాన్ రహస్యంగా అణ్వాయుధాలను పరీక్షిస్తుందా? అణ్వాయుధాలను పరీక్షిస్తోన్న పాకిస్తాన్. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు. అణ్వాయుధాలను చురుగ్గా పరీక్షిస్తోన్న అనేక దేశాల్లో పాకిస్తాన్ కూడా ఉందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పటికే ఉన్న అణు ఉద్రిక్తతలను మరింత పెంచాయి. 33 ఏళ్ల సుదీర్ఘ విరామం తరువాత మళ్లీ అణ్వాయుధ పరీక్షలను ప్రారంభించి ఈ ప్రపంచానికి కొత్త సవాల్ విసిరారు ట్రంప్. తన నిర్ణయాన్ని సమర్థించుకుంటూనే రష్యా, చైనా, నార్త్ కొరియా, పాకిస్తాన్ కూడా అణ్వస్త్ర పరీక్షలు నిర్వహిస్తున్నాయని ఓ న్యూస్ ఛానల్ కిచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే ఆ దేశాలు న్యూక్లియర్ టెస్టుల గురించి బయటకు చెప్పట్లేదని, తాము అలా కాదని, ఏదైనా బహిరంగంగానే మాట్లాడుతామని ట్రంప్ అన్నారు. ఇన్నాళ్లు ఎన్ని దేశాలు అణుపరీక్షలు చేపట్టినా వాటి జోలికి వెళ్లలేదన్నారు ట్రంప్. ఇకపై అలా మిగిలిపోవాలనుకోవట్లేదని, ఇతర దేశాల మాదిరిగానే తాము అణ్వస్త్ర పరీక్షలు నిర్వహిస్తామన్నారు ట్రంప్. రష్యా, చైనా దగ్గర చాలా అణ్వాయుధాలు ఉండి ఉంటాయని, అమెరికా దగ్గర అంతకంటే ఎక్కువే ఉన్నాయని ట్రంప్ చెప్తున్నారు. తమ దగ్గరున్న న్యూక్లియర్ వెపన్స్ తో ఈ ప్రపంచం మొత్తాన్ని 150 సార్లు పేల్చేయొచ్చన్నారు. అయితే అణ్వస్త్రాల నిరాయుధీకరణ గురించి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ తో చర్చించానని ట్రంప్ తెలిపారు. అమెరికాలో అణ్వాయుధ పరీక్షలకు ఏర్పాట్లు ప్రారంభమైనట్లు స్పష్టం చేశారు. అయితే ఎప్పుడు, ఎక్కడ ఈ పరీక్షలు నిర్వహిస్తారనే దానిపై క్లారిటీ లేదు. సౌత్ కొరియాలోని బుసాన్ లో ఇటీవల చైనా ప్రెసిడెంట్ జిన్పింగ్ తో భేటీకి ముందు ట్రంప్ ట్రూత్ సోషల్ తో అణ్వాయుధ పరీక్షల గురించి పోస్టు చేశారు. అణ్వస్త్రాలకు ఉన్న విధ్వంసకర శక్తి కారణంగా పరీక్షలు చేయకూడదని తాను గతంలో అధికారంలో ఉన్నప్పుడే నిర్ణయించుకున్నట్లు తెలిపారు ట్రంప్. అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయని, రష్యా, చైనా సహా ఇతర దేశాలు వేగంగా తమ అణు సామర్థ్యాలను పెంచుకుంటున్నాయన్నారు. అణ్వాయుధాల విషయంలో అమెరికా, రష్యా, చైనా 5 ఏళ్లలోపు సమాన స్థాయికి చేరుకునే అవకాశముందని, అందుకోసమే అమెరికా మళ్లీ అణ్వాయుధ పరీక్షలు ప్రారంభించాల్సిన సమయం వచ్చిందన్నారు. అమెరికన్ ఆయుధ వ్యవస్థల విశ్వసనీయతను నిర్ధారించడానికి పరీక్షలు అవసరమని చెప్తున్నారు ట్రంప్. ఉత్తర కొరియా తప్ప మరే దేశం దశాబ్దాలుగా అణ్వస్త్ర పరీక్షలు నిర్వహించినట్లు ఎలాంటి ఆధారాలు లేవు. చాలా రహస్యంగా అణు పరీక్షలు నిర్వహిస్తున్నారని ట్రంప్ చెప్తున్నారు. ప్రస్తుత చర్చలు అణు విస్ఫోటనాలను రాకుండా నాన్ క్రిటికల్ సిస్టమ్ పరీక్షలను సూచిస్తున్నాయి. పాకిస్తాన్ చివరిగా అధికారికంగా 1998లో అణ్వాయుధ పరీక్షలను నిర్వహించింది. భారత్ పోఖ్రాన్ 2 అణు పరీక్షలకు కౌంటర్ గా బలోచిస్తాన్ ప్రావిన్స్ లోని రాస్కోహ్ కొండల్లో అణు పరీక్షలు నిర్వహించింది. దాంతో పాకిస్తాన్ ప్రపంచంలో అణ్వాయుధ పరీక్షలు చేసిన 7వ దేశంగా నిలిచింది. ప్రస్తుతం పాకిస్తాన్ దగ్గర సుమారు 170 న్యూక్లియర్ వార్హెడ్స్ ఉన్నాయనే అంచనాలున్నాయి. అదే పాకిస్తాన్ భారత్ మాదిరిగా మొదటగా ఉపయోగించకూడదనే విధానాన్ని పాటించదు. దూకుడుగా దాడి జరిగిన సమయంలో తన ప్రయోజనాలను రక్షించుకునేందుకు తమ ఆయుధశాలలోని ఏ ఆయుధాన్నైనా ఉపయోగిస్తామని పాకిస్తాన్ గతంలోనే ప్రకటించింది. పైగా పాకిస్తాన్ అణు నిరాయుధీకరణ ఒప్పందం, సమగ్ర అణు పరీక్ష నిషేధ ఒప్పందంపైన సంతకం చేయలేదు. మళ్లీ ఇన్నేళ్ల తరువాత పాకిస్తాన్ అణు పరీక్షలు నిర్వహిస్తోందని ట్రంప్ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. నిజానికి పాకిస్తాన్ న్యూక్లియర్ ప్రోగ్రాం ప్రధానంగా భారతదేశ అణు పరీక్షలకు ప్రతిస్పందనగా మొదలైంది. ఇందుకు అనేక కారణాలున్నాయి. 1971 యుద్ధంలో భారత్ చేతిలో ఓటమి పాలవటం, ఆ తరువాత 3 ఏళ్లకి భారత్ 1974లో తన మొదటి అణు పరీక్ష పోఖ్రాన్ 1 నిర్వహించిన తరువాత అప్పటి పాక్ ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టో అణు కార్యక్రమాన్ని ప్రారంభించారు. అధికారికంగా 1998 మే 28, మే 30న 5 భూగర్భ
పరీక్షలు నిర్వహించింది పాక్. దీంతో పాక్ అధికారికంగా అణ్వాయుధ శక్తి కలిగిన దేశంగా మారింది. అయితే పాకిస్తాన్ ప్రతి సంవత్సరం 14 నుంచి 27 న్యూక్లియర్ వార్హెడ్స్ తయారు చేయగల సామర్థ్యాన్ని లక్ష్యంగా పెట్టుకుందని రిపోర్ట్స్ చెప్తున్నాయి. పాకిస్తాన్ తన అణ్వాయుధాలను మోసుకెళ్లేందుకు వివిధ రకాల మిసైల్ సిస్టమ్స్ ని డెవలప్ చేసింది. భారత్ కు చెందిన సంప్రదాయ సైనిక ఆధిక్యతను ఎదుర్కొనేందుకు, నిరోధించేందుకు పాకిస్తాన్ టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ పై దృష్టి సారించింది. పాకిస్తాన్ అణ్వస్త్ర పరీక్షలు చేయట్లేదు అనుకోవడానికి ఆ మాట చెప్పింది ఎవరో దారిని పోయే దానయ్య కాదు, అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్. అమెరికాకున్న ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏ స్థాయిలో ఉంటుందో వేరే చెప్పనక్కర్లేదు. అందువల్ల పాకిస్తాన్ నిజంగానే అణ్వస్త్ర పరీక్షలు మొదలుపెట్టి ఉండొచ్చనే చర్చ ఇప్పుడు మొదలైంది. అయితే పాక్ ఎందుకోసం ఇప్పుడు అణ్వస్త్ర పరీక్షలు చేస్తుంది? ఇప్పటికిప్పుడు రహస్యంగా న్యూక్లియర్ టెస్టులు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? న్యూక్లియర్ వార్ హెడ్లకి పెంచుకునే ప్రయత్నమా, మరేదైనా సంకేతమా? అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ చేసిన కామెంట్స్ తో పాకిస్తాన్ అణ్వస్త్ర పరీక్షలు చేస్తోందనే అంశం చర్చనీయాంశమైంది. పాకిస్తాన్ లాంటి దేశాలు అండర్ గ్రౌండ్ న్యూక్లియర్ టెస్టులు చేస్తున్నాయని, అందుకే వాటి గురించి ప్రపంచానికి తెలియట్లేదన్నారు. ఇతర దేశాలు న్యూక్లియర్ పరీక్షలు చేస్తుంటే అమెరికా అణ్వస్త్ర పరీక్షలు చేయకుండా ఉండదన్నారు. యుఎస్ ఆయుధ వ్యవస్థల విశ్వసనీయతను నిర్ధారించుకోవటానికి పరీక్షలు అవసరమని వాదిస్తున్నారు. అయితే ట్రంప్ చెప్తున్నట్లు పాకిస్తాన్ రహస్యంగా అణ్వాయుధ పరీక్ష చేయటానికి కొన్ని కీలక కారణాలుండొచ్చనే చర్చ జరుగుతోంది. న్యూక్లియర్ వార్హెడ్ల ఆధునీకరణతో పాటు అణ్వస్త్రాల సామర్థ్యాన్ని పెంచడానికి, వ్యూహాత్మక అణ్వస్త్రాల తయారీకి సరికొత్త టెక్నాలజీని టెస్ట్ చేయటానికి న్యూక్లియర్ వెపన్స్ టెస్ట్ చేస్తుండొచ్చని టాక్ వినిపిస్తోంది. నూతన మిసైల్ సిస్టమ్స్ కు అనుగుణంగా వార్హెడ్ల రూపకల్పన, పనితీరును మెరుగుపరచడానికి కూడా ఓ కారణమై ఉండొచ్చు. అయితే భారత్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి ముప్పు ఉందని భావించి దాన్ని ఎదుర్కొనేందుకు కనీస విశ్వసనీయ నిరోధకత సిద్ధాంతాన్ని కొనసాగించే ఆలోచనతోనే పాకిస్తాన్ రహస్యంగా న్యూక్లియర్ టెస్టులు మొదలుపెట్టిందనే వాదనలు వినిపిస్తున్నాయి. అంతేకాదు అంతర్జాతీయ సమాజానికి తమ అణ్వస్త్ర సామర్థ్యం బలంగా ఉందని, తమ రక్షణకు ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నామనే సంకేతాన్ని పంపటం కూడా పాక్ వ్యూహంలో భాగమై ఉండొచ్చంటున్నారు. పాకిస్తాన్ చివరగా 1998లో బహిరంగంగా అణు పరీక్షలు నిర్వహించింది. ఆ తరువాత ప్రపంచ వ్యాప్తంగా అణు పరీక్షలను నిషేధించే సమగ్ర అణు పరీక్షల నిషేధ ఒప్పందం జరిగింది. పాకిస్తాన్ ఈ ఒప్పందంపై సంతకం చేయకపోయినప్పటికీ నార్త్ కొరియా మినహా అన్ని దేశాలు బహిరంగ అణు పరీక్షలు నిలిపివేశాయి. అందువల్ల పాకిస్తాన్ రహస్యంగా న్యూక్లియర్ టెస్టులు చేస్తోందనే ట్రంప్ కామెంట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఒకవేళ పాకిస్తాన్ గనుక బహిరంగంగా అణు పరీక్ష చేస్తే దానిపై ఐక్యరాజ్య సమితి సహా అనేక దేశాల నుంచి తీవ్ర ఆంక్షలు విధించే ప్రమాదముంది. అందువల్ల అణు పరీక్షలు చేయకుండా ఉండే అంతర్జాతీయ నిబంధనలు ఉల్లంఘించకుండా తమ ఆయుధాలను ఆధునీకరించడానికి రహస్యంగా పరీక్షలు జరుపుతుండొచ్చనే చర్చ జరుగుతోంది. అణ్వస్త్రాలకు సంబంధించి భారత్, పాక్ మధ్య ఒక ఒప్పందం ఉంది. రెండు దేశాలు ఒకరి అణుస్థావరాలు, సదుపాయాలపై దాడి చేయబోమని అంగీకరించాయి. ఏటా జనవరి 1న తమ అణుస్థావరాలు, సదుపాయాల జాబితాలను దౌత్య మార్గాల ద్వారా పరస్పరం మార్చుకుంటాయి. ఇది 1992 నుంచి నిరంతరంగా కొనసాగుతోంది. అణు ప్రమాదాలను తగ్గించేందుకు ముందస్తు నోటీసులివ్వటానికి సంబంధించి 1999లో లాహోర్ మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అగ్రిమెంట్ కుదిరింది. అయితే భారత్ నో ఫస్ట్ యూజ్ విధానానికి విరుద్ధంగా పాకిస్తాన్ ఫస్ట్ యూజ్ విధానం ఉంటుంది. దీనివల్ల చిన్న స్థాయి సైనిక ఘర్షణ కూడా అణ్వస్త్రాల స్థాయికి పెరిగే ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు పాకిస్తాన్ డెవలప్ చేస్తున్న టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ యుద్ధ భూమిలో నిర్ణయం తీసుకునే సమయాన్ని తగ్గిస్తాయి, ప్రమాదాన్ని మరింత పెంచుతాయి.
భారత సైనిక ఆధిపత్యాన్ని ఎదుర్కొనేందుకే పాకిస్తాన్ అణ్వస్త్రాలను అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తోంది. దీనివల్ల ఆ దేశం తమ అణ్వాయుధ సామర్థ్యాన్ని మెరుగుపరుచుకునే ఛాన్స్ ఉంది. అంతేకాదు కొత్త అణ్వాయుధాలను పరీక్షించి వాటి సంఖ్యను పెంచుకుంటే ప్రాంతీయంగా ఉన్న శక్తుల సమతుల్యత దెబ్బతింటుంది. పాకిస్తాన్ సామర్థ్యం పెరిగితే భారత్ తన కనీస విశ్వసనీయత నిరోధకత సిద్ధాంతాన్ని కొనసాగించేందుకు అదనపు చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. న్యూక్లియర్ టెస్టులు సరిహద్దుల వెంబడి ఉద్రిక్తతల్ని పెంచుతాయి. పైగా పొరుగు దేశాల మధ్య అణ్వాయుధ పోటీని పెంచేందుకు దారితీస్తుంది. ముఖ్యంగా పాకిస్తాన్ దుందుడుకు వైఖరి ఈ విషయంలో భారత్ను రెచ్చగొట్టేలా ఉండొచ్చనే చర్చ కూడా జరుగుతోంది. ట్రంప్ వ్యాఖ్యల తరువాత భారత్ కూడా పాకిస్తాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ని నిశితంగా జాగ్రత్తగా పరిశీలిస్తుంది. అవసరమైతే అగ్ని సిరీస్ మిసైళ్లతో కొత్త తరం అణ్వాయుధ సామర్థ్యం గల మిసైళ్లను అభివృద్ధి చేసి మోహరించే అవకాశం ఉంది. భూమి, సముద్రం, గాలి ద్వారా అణ్వాయుధాలను ప్రయోగించగలిగే సామర్థ్యం భారత్ కూడా కొనసాగిస్తుంది. వీటికంటే ముందు ట్రంప్ ఆరోపించినట్లుగా రహస్య పరీక్షలు జరుగుతున్నాయా లేదా అని తెలుసుకోవటానికి పాకిస్తాన్ అణ్వాయుధాలు, మిసైళ్ల అభివృద్ధి కార్యకలాపాలపై భారత్ నిఘా పెంచాల్సిన అవసరముందనే చర్చ జరుగుతోంది. పాకిస్తాన్ గనుక రహస్యంగా అణు పరీక్షలు చేస్తున్న విషయం నిజమని తేలితే మాత్రం భారత్ మరింత అప్రమత్తమవుతుంది. మన ప్రభుత్వం కూడా అణ్వాయుధ నిరోధకతను మరింత బలోపేతం చేసేందుకు, ముఖ్యంగా మిసైల్ వ్యవస్థలు, నిఘా సామర్థ్యాలను ఆధునీకరించడానికి చర్యలు తీసుకుంటుంది.